అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి ఈ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు వైఎస్ఆర్సీ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యే, ప్రతిపక్ష పార్టీ. ఆయన నెల్లూరు నుంచి నర్సాపేట వెళ్ళాడు. అక్కడ నర్సాపేట నియోజకవర్గంలో ఓడిపోతే నేను చేసిన శబ్దాలకన్నిటికీ నెరవేరుస్తాను. ఒక గుండు కొట్టించుకోవటమో, ఒక మెలేసిన మీసాలు తీయించుకోవడము, ఏదో ఒకటి చేస్తా అన్నాడు. ఏ ఒక్కడైనా చేశారా? చేయలేదు కదా. ఊరక అంటామే కానీ ఏ ఒక్క మాట కూడా మేము నెరవేర్చలేము, మేము చేయలేము అన్న వ్యక్తులు వాళ్ళు ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు. మరి వీళ్ళు 5 సంవత్సరాలు అధికారం ఉన్నారు. ఏం చేశారు రాష్ట్రం ఒక్కసారి చెప్పండి. ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు, ఇరిగేషన్ మినిస్టర్గా 2-3 సంవత్సరాలు ఏమో. మరి మంత్రిగా ఉన్నప్పుడు ఆయన పీకింది ఏమిటి? 25% బ్యాలెన్స్ ఉన్న పోలవరం పనులు పూర్తి చేయలేక సతికల్ల బడ్డి పారిపోయాడు. మళ్ళీ ఆయన గారు మీడియా ముందుకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆయన వెనకాలన్న వాళ్ళు ఒక పనికి మాలిన వాళ్ళుగా, ఒక దమ్ బిర్యానీ చీపు లిక్కర్ కాసిపడి, ఒక డబ్బుల కోసం కక్కుర్తిపడి, ఏదో తప్పుడు పనులు తప్పుడు వ్యవహారాలు చేస్తూ అలా వెంటేసుకుని కార్యకర్తలు తిరుగుతుంటారు. వాటికి పనికొచ్చే వాళ్ళే కానీ ఇంట్లో ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, మన ఫ్యామిలీ ఎలా నడుపుకోవాలి, ఎలా గడుపుకోవాలి అన్నట్టుగా అది తెలుసుకోలేరు. అది ఏమిటంటే ఈ అనిల్ కుమార్ యాదవ్ గారు ఏదో పావల వేడ డబ్బులు ఇస్తారో డబ్బుల కోసం కక్కుర్తిపడి ఏ పని పాట చేయలేక వాళ్ళు ఆయన బట్టి తిరిగితే ఒక పూట గడుస్తుంది కదా, ఒక 500 1000 రూపాయలు ఇస్తే ఒక పూట గడుస్తుంది కదా మనకు అన్నట్టుగా వ్యవహరించుకుంటూ పోతున్నారు. ఒకసారి ఆలోచించండి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏం చేశారు ఒకసారి ఆలోచించే రాష్ట్రం గురించి. గవర్నర్ గారికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఏం మాట్లాడతారు? 1 కోటి సంతకాలు సేకరిస్తూ నేను వెళ్తున్నాను గవర్నర్ దగ్గరికి అన్నారు. 100 తప్పులు పెట్టుకొని ఎక్కడికైనా నువ్వు వెళ్ళిచ్చేది, నా దగ్గరికి ఏం పని ఉందయ్యా? ముడుపులు కూడా తీసుకున్నామంట, ముడుపులు కూడా పంచుకున్నారంట అని కూడా అంటారు. దానికి సమాధానం ఏం చెప్తారు ఒకసారి చెప్పండి. ఏమిటంటే ఇటువంటి తప్పులు తీసుకుంటూ, తప్పుడు మాటలు మాట్లాడుకుంటూ, ఏ ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఈ ప్రజల్లో తిరగాలని, సింపతి పెరగాలని రావటమే కానీ ఏం ప్రయోజనం అంటూ ఏముండదు. ఒక్కసారి ఆలోచించండి. ఏది ఏమైనా ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ సరిపోద్ది. ఆయన బట్టి తిరుగుతూ ప్రయోజనం ఏమిటి? ఒక మీడియం ముందుకు వచ్చి మాట్లాడతారు. మరి ఆయన చేసిన పనితనం ఏంటి? 25% బ్యాలెన్స్ ఉన్న దాన్ని ఏమైనా పూర్తి చేయగలిగాడా? ఊరక డబ్బా మాటలు మాట్లాడుకుంటూ ఉండటమే కానీ దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఒక్కసారి ఆలోచించండి. ఆయన చేసింది కూడా ఏమీ లేదు, ఆయన పీకింది కూడా ఏమీ లేదు. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఆయన బట్టి తిరిగినంత మాత్రం ప్రయోజనం అంటూ ఏముండదు. అధికారం పార్టీ కూటమి ప్రభుత్వం బాగానే చేస్తుంది. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఆయన డబ్బా మాటలు, మీసం మెలయటాలు ఏ ఒక్కటైనా కానీ నెరవేర్చారా చెప్పండి. ఓడిపోతే నేను నెరవేరుస్తానన్నాడు, నెరవేర్చారా? ఏం కాదు కదా. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ఆయన పనికి మాలిన ఎమ్మెల్యేగా నిలబడ్డాడు, ఏ ఒక్కడు కూడా నెరవేర్చలేక సతికిలబడ్డాడు అనిల్ కుమార్ యాదవ్ గారు. ఇలా ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు మాత్రం కాదు. ఈ జగన్మోహన్ రెడ్డి గారి సింపతి పొందాలని ఆయన దగ్గర అని మాట్లాడేవారే కానీ రాష్ట్రం గురించి కానీ ఒక నియోజకవర్గం గురించి కానీ ఏమన్నా చేశాడా? ఏమి ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా. ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.